లక్ష్యం టీవీకు స్వాగతం. నా పేరు ఆకాంక్ష శర్మ. నేటి ముఖ్యాంశాలు: 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గుంటూరు పోలీస్ పెరగ్రౌండ్స్ లో ఘనంగా జరిగాయి. ఎస్పీ ముకుల్ జిందాల్ హోంగార్డ్ల నుండి గౌరవ వందనం స్వీకరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డ్ల పాత్ర కీలకం అని ఎస్పీ ముకుల్ జిందాల్ కొనియాడారు. కమాండర్ సంధాని గారు పేరేడ్ ప్రారంభించడానికి ముఖ్య అతిథి మన ఎస్పీ గారి నుంచి అనుమతి తీసుకొని నిబద్ధత, నిపుణత, సమర్థత, విజ్ఞత, ఏకాగ్రత, బాధ్యతతోటి మార్చ్ పాస్ట్ చేసుకుంటూ వస్తున్నారు సంధాని గారు. గౌరవ ముఖ్య అతిథి ఎస్పీ గారు శ్రీ ముకుల్ జిందాల్ గారు, ఐపీఎస్ అడిషనల్ ఎస్పీ హనుమంత్ గారు గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నారు. హోంగార్డ్ సోదరులు పోలీస్ మస్తూరి గారు గౌరవ వందనాన్ని రాజ్య పరికరాలతో అందిస్తున్నారు. 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గుంటూరు పోలీస్ పెరగ్రౌండ్స్ లో ఘనంగా జరిగాయి. కృష్ణా మచిలీపట్నం కలెక్టరేట్ కూడలిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఆయన వర్ధంతి కార్యక్రమంలో కలెక్టర్ డికే బాలాజీ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి అధికారులు, దళిత సంఘాల ప్రతినిధులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ ప్రసాదించిన సంక్షేమ ఫలాలను జిల్లా యంత్రాంగం పేదలు చెంతకు చేరుస్తుందని కలెక్టర్ బాలాజీ అన్నారు. ముందుకొచ్చిన కొన్ని అంశాలు అంటే అది ఫండమెంటల్ రైట్స్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఉండొచ్చు, లేదా మన దేశంలో ఏ ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా డిక్టేటర్ లాగా బిహేవ్ చేయకుండా అవసరమైనంత చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ని మన రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల ఒకరు అధికారాన్ని ఎక్కువ వాడాలి అనుకున్నా కూడా ఇంకొక ఇన్స్టిట్యూషన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పయనిస్తుందని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైసీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు నూర్ ఫాతిమా, వజ్రబాబు, అంబటి మురళీకృష్ణ తదితరులతో కలిసి లార్జ్ సెంటర్లో జరిగిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాలకు కూటమి ప్రభుత్వం తూట్లు పొడిచి ప్రజలను వంచిస్తుందని అంబటి రాంబాబు తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళందరికీ గౌరవం ఉండాలి, వాళ్ళకి ఒక గౌరవేత స్థానంగా ఉండాలి అని చెప్పి ఆయన కోరుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తర్వాత నియంతృత్వ పాలన, బ్రిటిష్ వారు స్వాతంత్ర్యాన్ని వదిలి భారతదేశానికి వచ్చిన తర్వాత ఇది అంబేద్కర్ పాలన అని చెప్పొచ్చు. ఎందుకంటే వారు తయారు చేసిన రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి. దానితో పాటు బడుగు బలహీన వర్గాలకు భారతదేశంలో రక్షణ కావాలని రిజర్వేషన్లు ప్రవేశపెట్టినట్టు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఉద్యోగులతో పాటు అందరూ భాగస్వాములు కావాలని కృష్ణా మచిలీపట్నం జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ గ్రీవెన్స్ డే కార్యాలయ ఆవరణలో ఉద్యోగులతో కలిసి పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని సాగించారు. స్వయంగా సైకిల్ మీద వచ్చి ప్రతి ఉద్యోగి శనివారం వాకింగ్ లేదా సైకిల్ మీద కార్యాలయానికి రావాలని కలెక్టర్ బాలాజీ కోరారు.
అలా చేయాలి పని అటు చూడు అయ్యప్ప గారు నువ్వు ఎప్పుడు చేశారట పదలో గుంటూరు శారదా కాలనీలో ప్రేమ్ సెక్యూరిటీ సర్వీస్ సెంటర్ ను సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి ప్రారంభించారు. నిరుద్యోగ యువత, నడి వయసు నిరుద్యోగులు, సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మాల్యాద్రి కోరారు. ప్రేమ్ సెక్యూరిటీ సర్వీస్ పేరుతోటి ప్రేమ్ గారు ఏదైతే శారదా కాలనీలో మరి 6 రోజులైన ఈ సెక్యూరిటీ సంబంధించి మరి ఈ ఆఫీస్ని ప్రారంభించారు. ప్రారంభించే అవకాశం నాకు, అట్లాగే సూర్యుడు పార్టీ మరి నాయకులు చంద్రశేఖర్ గారిని, అట్లాగే మరి వాళ్ళు ఏదైతే పొన్నూరు నియోజకవర్గంలో వాళ్ళు ఉంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాటలో పయనించేందుకు అన్ని వర్గాలు ముందుకు సాగాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో నేతలు భగత్ సింగ్, జూపూడి శ్రీనివాసరావు, కలీం, వరప్రసాదరావు, సత్యం మాదిగ, సముద్రాల కోటేశ్వరరావు, నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమాజ స్థాపన కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయం అని బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు అన్నారు. గారు రచించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ యొక్క రాజ్యాంగం వారు రాసినటువంటి రాజ్యాంగం వల్లే ఈరోజు మనం భారతదేశంలో చాలా. పల్నాడు జిల్లా పాలపాడు వద్ద కాలువలో పడి నాదెళ్లకు చెందిన త్రివేణి అనే యువతి, ఆమె 7 నెలల పసికందువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వాహనంపై నర్సరావుపేట నుండి పాలపాడు కాలువ వద్దకు భార్య త్రివేణి, కొడుకు శరత్తో కలిసి రాగా అక్కడ ప్రమాదవశాత్తు వారు కాలువలో మృతి చెందారని భర్త శ్రీకాంత్ తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను గాలించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నాయని, భర్తే భార్య బిడ్డలను కాలువలో తోసి చంపాడని మృతురాలి కుటుంబీకులు ఆరోపించారు. మృతదేహాలు ఉంచిన మార్చురీ వద్ద ఆందోళన చెందారు. అరండల్పేటలో పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తీవ్ర దుర్వాసనతో కుళ్ళిపోయి ఉన్న మృతదేహాన్ని మార్చురీలోకి తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఎట్టకేలకు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మానవత్వంతో ఎస్ఐ సహకారంతో మృతదేహాన్ని మార్చురీలోకి తరలించి అందరి అభిమానాన్ని పొందారు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.